హాయ్ అండి, నమస్తే. రైస్లోకైనా రోటీలోకైనా సూపర్ కాంబినేషన్ వెజ్ కర్రీ ఏదైనా ఉంది అంటే అది ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పాలంటే మీల్ మేకర్ కర్రీనేనండి. మీల్ మేకర్ కర్రీ తింటుంటే అచ్చం నాన్ వెజ్ తిన్నంత ఫీల్ ఉంటుంది. అదేంటో కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. మరి ఈ ప్రాసెస్లో వండి చూడండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీని లైఫ్లో ఒక్కసారి టేస్ట్ చేయాల్సిందే. మరి ఈ రెసిపీ ప్రాసెస్ చూపిస్తున్నాను కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్తో పాటు ఆ గిన్నె పెట్టేసుకోవాలి. ఆ వాటర్లోనే ఈ మీల్ మేకర్లు అయితే వేసేసుకొని ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ కప్పు వరకు మీల్ మేకర్స్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజులో ఉన్న మీల్ మేకర్స్ తీసుకున్నాను, ఎందుకంటే చూడడానికి చికెన్ పీసెస్లా అనిపించాలని కొంచెం పెద్ద సైజులో ఉన్న మీల్ మేకర్ని తీసుకుంటున్నాను. మీల్ మేకర్లు వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు అలాంటివి ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఉడికించుకోవడమే. అది కూడా ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా నురగొస్తూ ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, నెక్స్ట్ అయితే ఈ వాటర్ అయితే వంపేయాలి. నెక్స్ట్ ఇందులోకి నార్మల్ వాటర్ పోసుకోవాలండి. నార్మల్ వాటర్ పోసుకొని ఈ మీల్ మేకర్స్ అన్నీ కూడా వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా పిండేసుకోవాలి. నిజానికి మీల్ మేకర్స్ వాటర్ని ఎక్కువగా తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. మరి వాటర్ ఉంటే మీల్ మేకర్స్ తినడానికి అంత బాగుండవు. సో వాటర్ పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీల్ మేకర్స్ని ఈ విధంగా గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకోండి, సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ తినేవాళ్ళు మాత్రం 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి. మనం ఇక్కడ పసుపు కూడా వేసేసుకున్నాం కదా, గరం మసాలా పొడి అయితే చిటికెడు వేసుకోండి చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. లేదు మీకు ఇంకా ఘాటు ఫ్లేవర్ తెలియని అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనము మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకున్నాం కదా, ఇందులోకి చిన్న కప్పుడు పెరుగు అయితే యాడ్ చేయండి. ఇంట్లో తోడుపెట్టిన పెరుగైనా పర్వాలేదు, ప్యాకెట్ పెరుగైనా పర్వాలేదు. పెరుగు కూడా వేసుకున్న తర్వాత శుభ్రంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న మీల్ మేకర్స్ అన్నీ కూడా ఒక 5 నిమిషాల వరకు నాననివ్వాలి, అంతకంటే ఎక్కువ నానకూడదండి. అంతకంటే ఎక్కువ నాన్న కూడా మీల్ మేకర్స్ బాగా మెత్తగా అయిపోతాయి. సో 5 నిమిషాలు నానితే సరిపోతుంది, ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా మీల్ మేకర్లు పట్టడానికి నానేస్తాం అంతే. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు 3 లేదా 4 తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఆయిల్లో వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కలర్ అనేది చేంజ్ అయిపోవాలి, బ్రౌన్ కలర్లో రావాలి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. అలానే 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, పొట్టి తీసినవి తీసుకోండి. అలానే చిన్న అల్లం ముక్క తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనైతే, కర్రీ కుక్ చేసింది మాత్రం మా పాప అండి. చూశారు కదా, చిన్నపిల్లలు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ప్రాసెస్ అంతా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే పిల్లలకి వంట నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మా పాప అయితే ఈజీగా వంట నేర్చేసుకుంది, కుకింగ్ కూడా చేసేస్తుంది. వీడియోస్లో కూడా ఇక్కడ కుక్ చేసేస్తుందంటే అర్థం చేసుకోండి, ఈజీగా నేర్చుకోవచ్చు వంట. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా వీడియోస్ చూసుకుంటూ కుక్ చేయండి, ఈజీగా వంట చేసేయగలుగుతారు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంటే ఓకే, ఆయిల్ లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని బిర్యానీ ఆకు 2 లేదా 3 వరకు తీసుకొని వేసుకోవాలి. అలానే లవంగాలు ఒక 4 లేదా 5 వరకు వేసుకొని, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకొని ఆయిల్లో ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్, అది కూడా వేసేసుకొని ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అవుతూ ఉండగా కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ కొంచెం మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మీల్ మేకర్ కర్రీ రైస్లో కంటే కూడా చపాతీలకు సూపర్గా ఉంటుందండి.
చపాతీలు చేసుకున్నప్పుడు ఈసారి ఇలా ట్రై చేసేయండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఆనియన్ పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయ్యింది. లైట్గా ఈ పేస్ట్ నుంచి ఆయిల్ అనేది లైట్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. లైట్గా ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతున్న టైంలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్స్ని, అవి కూడా వేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈ మసాలా అంతా కూడా మీల్ మేకర్కి పట్టి కర్రీ చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో 1 లేదా 2 సార్లు మూత తీసి కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కర్రీ అయితే కుక్ అయిందనమాట. మూత తీసిన తర్వాత కర్రీ ఇలా ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేద్దాం. ఇందులో ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. చిన్న గ్లాసుల వాటర్ యాడ్ చేయండి, సరిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా చక్కగా ఉడికిపోయి కర్రీ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో అవసరం అనుకుంటే కలుపుకోవచ్చు. ఇక్కడ మనము గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసాం కాబట్టి అడిగంటే ఛాన్స్ ఉండదు. అవసరమైతే మాత్రం మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఆ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది కర్రీ. ఇలా ప్రిపేర్ అయింది కదా, ఇందులోకి ఫైనల్గా కొంచెం కసూరి మేతి చేతితో నలుపుకొని వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది కసూరి మేతి వేయడం వల్ల. ఇందులోకి కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఏం అవసరం లేదు. కసూరి మేతి వేసాం కాబట్టి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. మళ్ళీ కసూరి మేతి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించారంటే అంతే. ఎంత సింపుల్ అండ్ టేస్టీగా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ ఇవ్వట్లేదు.